గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ తేదీలు అనుకూలం, ఏ తేదీలు ప్రతికూలమో క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఈ ఫలితాలన్నీ కూడా విశాఖ నక్షత్రంలోని 4వ పాదంలో జన్మించిన వారికి, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన జాతకులకు, స్త్రీలకి పురుషులకి ఇద్దరికీ కూడా వర్తిస్తాయండి. ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో కార్యనిర్వహణలో మాత్రం అందరికంటే ముందుండి ప్రతిభతో ఉన్నత అధికారులను ఆకర్షించగలుగుతారు. ఎందువలన అంటే మార్చి 29వ తారీఖుతో అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది వీరికి పూర్తిగా తొలగిపోయింది. 4వ ఇల్లు అనేది తల్లికి సంబంధించినది, కుటుంబానికి సంబంధించినది. అటువంటి ఇంట్లో ఇప్పటి వరకు 2.5 సంవత్సర కాలం శని ఉన్నాడు. కావున వృశ్చిక రాశిలో జన్మించిన తల్లిగారు అనారోగ్య సమస్యలతో బాధపడి ఉండవచ్చు. ఈ మాసంలో, ఏప్రిల్ మాసంలో వారి తల్లిగారి ఆరోగ్యం అనేది క్రమక్రమంగా మెరుగుపడుతుంది. వాయిదా పడిన పనులన్నీ కూడా తిరిగి పునఃప్రారంభించి పూర్తి చేసే అవకాశాలు ఉంటాయి. జీవిత భాగస్వామి వల్ల ధనప్రాప్తి కానీ, స్థిరాస్తి లాభం కానీ ఉంటుంది. ఉద్యోగంలో కూడా రాణిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఆడవారైనా మగవారైనా ఉద్యోగం చేస్తున్నట్లయితే ఏప్రిల్ మాసంలో ఉద్యోగపరంగా దిగులు అవసరం లేదు. ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. మనోధైర్యం అనేది పెరుగుతుందండి ముఖ్యంగా. అయితే బయట వారి మాటలను పట్టించుకోవద్దు. సంతాన అభిప్రాయ భేదాలు కూడా ఉంటాయి. ఆర్థిక విషయాలైతే అనుకూలమండి. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారస్తులకు, షేర్ మార్కెట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్ చేసేవారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఏప్రిల్ మాసంలో మాత్రం చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా, సంతానంతో కానీ బయట వారితో కానీ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా, మిగిలిన విషయాల్లో ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, ఆర్థిక రీత్యా, ఆరోగ్య రీత్యా కూడా తరచుగా శుభవార్తలను వినే అవకాశాలు, అనుకూలమైనటువంటి ఫలితాలను పొందటం కానీ జరుగుతుంది. అలాగే ఎవరైతే వాహన కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్నారో, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఎవరైతే కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో నూతన వాహన యోగం కూడా ఉన్నదండి. మీరు తలపెట్టిన పనులన్నీ కూడా ఆశించిన విధంగా పూర్తవుతాయి. అన్ని రంగాల వారికి ఈ ఏప్రిల్ మాసం కొంత ఆశాజనకంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. మీరు ఎటువంటి వృత్తి వ్యాపారాలు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నా విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ఒకవేళ వృశ్చిక రాశిలో జన్మించిన వారు కనుక విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నట్లయితే, ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ఏ రీజన్ పైనైనా విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నా, ఉన్నత విద్యా ప్రయత్నాలు చేస్తున్నా అనుకూలంగా ఉంటుంది. అయితే సంతానంతో మాట్లాడే విషయంలో, వారితో వ్యవహరించే విషయంలో భేదాభిప్రాయాలు ఉంటాయి కాబట్టి పట్టుదలను విడిచిపెట్టి ఆలోచించటం మంచిదండి. వ్యాపార రంగంలో పనిచేస్తున్న వారు ఆశించిన ధనాదాయాన్ని అయితే పొందగలుగుతారు. వృశ్చిక రాశిలో జన్మించి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూల కాలంగానే చెప్పవచ్చు. ఇక 2025 సంవత్సరం మే మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఈ మాసంలో మీ యొక్క నూతన ఆలోచనలు అనేవి కార్యరూపం దాల్చుతాయి. వృత్తి వ్యాపారాలు కూడా ఆశించిన విధంగా ఉంటాయండి. అవివాహితుల యొక్క వివాహ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. అంటే బాగా తెలిసిన వ్యక్తుల వలన, బంధువర్గంలో మనుషుల వలన చక్కటి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులకు దూర ప్రాంత ధనాదాయం అయితే ప్రాప్తిస్తుందండి. స్టాక్ మార్కెట్లో కానీ షేర్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అయితే ఈ మే మాసంలో వృశ్చిక రాశి వారు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అదేంటండి అంతా బాగానే ఉందంటున్నారు కదా, మళ్ళీ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే, కొన్ని నిందలు పడవలసిన సూచనలు ఉన్నాయండి. దానివల్ల ఒత్తిడి అనేది పెరుగుతుంది. సాధారణంగానే వృశ్చిక రాశి వారు ఎవరైనా ఏదైనా మాట అంటే తీసుకోలేకపోతారు, జీర్ణించుకోలేకపోతారు.
మాట పడే మనుషులు కాదు. అలాంటి వారు మే మాసంలో నిందలు పడవలసిన పరిస్థితులు అనేవి సూచిస్తున్నాయి. ప్రయాణాల వల్ల ఇబ్బందులు సూచిస్తున్నాయి. కాబట్టి వీలైనట్లయితే నవగ్రహ శాంతి చేయించుకోవటం మంచిది. వీలైతే మీ జాతక రత్నాన్ని ధరించటం మంచిది. ఆరోగ్యం అనేది మెరుగుపడుతుందండి. షేర్ వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంటుంది. విద్యార్థులకు, రైతాంగంలో పనిచేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయత్నాలలో శుభవార్తలు అయితే అందుతాయండి. స్థిరాస్తి క్రయ విక్రయాలకు కావచ్చు, కోర్టు విషయాలు కావచ్చు, ఈ మే మాసంలో అనుకూలంగానే ఉంటాయండి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు కావచ్చు, మీరు ఎక్కడైతే కార్యాలయంలో పనిచేస్తున్నారో అక్కడ కపట స్వభావులు ఎదురవుతారు. అంటే మీతోటి పనిచేసేవారే, వారితో జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరితోనూ తగువులు కానీ తగాదాలు కానీ పెట్టుకోవద్దు. అలాగే వ్యాపార పరంగా నూతన ఒప్పందాలు అనేవి లాభిస్తాయండి. ఈ మాసంలో స్థానచలన అవకాశాలు అయితే లేవండి. మే 17, 18 ఈ 2 రోజులు మినహా మిగిలిన రోజులన్నీ కూడా వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా వృశ్చిక రాశి వారు కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలండి. 1, నిందలు పడే అవకాశాలు ఉంటాయి. 2, మీరు పనిచేస్తున్న చోట కపట స్వభావులు ఎదురవుతారు. ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మే 17, 18వ తారీఖు. ఇక 2025 సంవత్సరం జూన్ మాసంలో ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలోని ప్రారంభ 3 వారాలు గత మాసం వలె, అంటే మే మాసం వలె శుభ ఫలితాలు అనేవి పొందుతారండి. ఆశించిన ధనాదాయం అనేది చేతికి వస్తుంది. ఒకవేళ ఈ వృశ్చిక రాశి వారు కనుక కోర్టు వివాదాలలో కానీ తగాదాలలో కానీ చిక్కుకొని ఉన్నట్లయితే, మీరు గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే, మీ వంతు మీరు ప్రయత్నం చేస్తే పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే మీ మనసులో ఉన్న ఒక బలమైన కోరిక అనేది నెరవేరే అవకాశాలు ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి కుటుంబం యొక్క సహాయ సహకారాలు అనేవి లభిస్తాయండి. అధికారులతో గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా సర్దుకుంటాయి, సమసిపోతాయి. 4వ వారంలో మాత్రం ఆర్థికంగా కొంత ఇబ్బంది పడతారు. దాంపత్య జీవితంలో కొంచెం అన్యోన్యత లోపించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరో చేసిన పొరపాటుకు మీరు సమాధానం చెప్పవలసి వస్తుంది. మిగిలిన 2 నక్షత్రాల వారి కంటే కూడా వృశ్చిక రాశిలో ఉన్న అనురాధ నక్షత్ర జాతకులకు మిగిలిన 2 నక్షత్రాల కంటే కూడా మంచి ప్రోత్సాహం అనేది లభిస్తుందండి. కుటుంబ సభ్యుల నుంచి కానీ, బంధువర్గం నుంచి కానీ. విద్యార్థులకు జూన్ మాసం అనేది మంచి కాలంగానే చెప్పవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వారికి, లేదా రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఫలిస్తాయండి. ఒకవేళ వృశ్చిక రాశిలో జన్మించి పెళ్లి కాని వారు ఎవరైతే ఉన్నారో, లేదా వేరే ఏదైనా శుభకార్య ప్రయత్నాలు చేస్తున్నారో, వారికి పనులన్నీ కూడా వేగంగా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి మొదటి 3 నెలల సమయంలో. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారికి అనుకూలంగానే ఉంటుందండి. రైతులకి కూడా అనుకూలంగానే ఉంటుంది. 4వ వారంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 23వ తారీఖు తర్వాత నుండి, జూన్ 23 తారీఖు తర్వాత నుండి ఈ మాసం చివరి వరకు కూడా వేడుకలకు వెళ్ళటం కానీ, వినోదాలకు దూరంగా ఉండే ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే ప్రయాణాలు పెద్దగా కలిసి రావు. ఈ మాసాంతంలో అంటే 4వ వారంలో పెద్దలతో వాగ్వాదానికి దిగే అవకాశాలు ఉంటాయి. అలాగే చివరి వారంలో ఖర్చులు కూడా విపరీతంగా ఉండే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది పడతారు. మీ చేతిలో ధనం నిలవటం చాలా కష్టం అవుతుంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల వల్ల వ్యయం అనేది అధికం అవుతుంది. కావున 2025 సంవత్సరం జూన్ 23వ తారీఖు తదుపరి మీరు ఆర్థిక పరంగా కానీ, మాట విషయంలో కానీ, వేరే వారి విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఒకవేళ వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకు వారి జాతకానికి సంబంధించిన రుద్రాక్ష కావాలి అన్నా, జాతకానికి సంబంధించిన సర్టిఫైడ్ జాతక రత్నాలు కావాలి అన్నా, అంటే జెమ్ స్టోన్స్ కావాలి అన్నా, కరుంగలి మాల కావాలి అన్నా, పెళ్లికి సంబంధించిన వస్తువులు కావాలి అన్నా, ఇక డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఆర్డర్స్ పెట్టుకోవచ్చండి.